అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము. అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో దొంగల హల్చల్తో సామాన్యులతో పాటు చిన్నలు పెద్దలు అందరూ కూడా బెంబేలెత్తున్నారు. అదే క్రమంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పిఎన్ఆర్ కాలనీలో వరుస దొంగతనాలతో కూడా ఇక్కడ ఉన్నటువంటి సుమారు 126 ఇళ్ల సముదాయం ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి వారు కూడా ఈ దొంగల నుంచి కాపాడుకునేందుకు మనం చూస్తున్నాం, పచ్చని చెట్లను కూడా నరికివేస్తున్నారు. అసలు ఈ చెట్లను నరికివేసిన గల కారణం ఏందో మన దగ్గర సత్యారెడ్డి గారు ఉన్నారు. ఇక్కడ వారి మాటలు రెడ్డి గారు చెప్పండి, అసలు మీరు ఎందుకు ఈ చెట్లను నరికేస్తున్నారు, కారణం ఏంది? సార్, ఇప్పుడు 10 రోజుల కింద ఇక్కడ 120 మాది జిల్లా కేంద్రంలో ఉన్న పిఎన్ఆర్ టౌన్షిప్ కాబట్టి దీంట్లో ఉన్న ఒక 3 ఇళ్లలో కూడా దొంగలు పడటం జరిగింది. మాకు కూడా ఈ పోలీసులు ఎందుకన్నా కూడా మాకు దీంట్లో వల్ల ఇన్ఫర్మేషన్ ఏం రాలేదు కనుక ఈ చెట్ల సాటన ఉండి దొంగలు పోవటం రావడం అనేది జరుగుతుంది కనుక చెట్లని కొట్టడం జరిగింది. దీంట్లో ఉన్నది ఏంటంటే 2-3 ఇళ్లలో పడరు కాబట్టి మాకు కూడా పోలీసులు ఏం సహకారం దీనివల్ల ఏం జరగలేదు. అయితే మొన్న కూడా చెట్ల కింద కూర్చొని ఇట్లా చెట్ల దాపులో ఉంటారు అనే ఉద్దేశంతో మీ అంతా కమిటీ వేసి దీనికి చెట్లు కొడితే దీంట్లో కూడా ఒక నివారణ అనేది జరుగుతుంది. వాచ్మెన్లు పెట్టి తలాయిని ఖర్చు చేసుకొని చేయాలని దీన్ని నిర్బంధంగా చేసుకోవాలని మా టౌన్షిప్ సహకరిస్తుంది. అంటే ఎన్ని రోజుల కింద దొంగతనాలు జరిగినాయి, అసలు దొంగతనాలు జరిగినప్పుడు ఏ ఇళ్లలో ఏమేమి పోయినాయండి? ఇప్పుడు గత ఈ జనార్దన పేరు డేగల జనార్దన్ ఇంట్లో ఒక 7 రింగులను ఒక పట్టి పోయిందట, చేతికి పట్టడా. ఈ వెంకరెడ్డి గారింట్లో నెట్టు క్యాష్ ₹1,00,000 పోయినాయి సార్. మొన్న నిమ్మకాయలు అయ్యగారింట్లో రాటానికి జరిగే వరకల్లా చెట్ల కింద ఉండట. వాళ్ళు వచ్చే వరకల్లా సార్ బయట నుంచి వస్తుండట. వచ్చి నీళ్ళు పోయి పడుకోగానే ఆ మెస్సు అనేది నరకటం వల్ల ఏదో సప్పుడికి వాళ్ళు వేసే వరకల్లా వాళ్ళు దొంగలు పరారయ్యారు. మన దగ్గర ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడు. సార్ చెప్పండి, అసలు మీరు భయభ్రాంతులకు గురవుతున్నట్టు కూడా తెలుస్తుంది, మరి పోలీసు వాళ్ళు ఎందుకు పట్టుకుంటారు, దానికి కారణం ఏంటి? పోలీసు వాళ్ళు అంటే ఇదివరకు మన శివముల ఎస్ఐ గారు ఇందులోనే కిరాయికి ఉండేవాడు. ఆయన చొరవ తీసుకొని ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి ముఖ్యంగా వారు నిలబడి చందాల రూపంలో అందరినీ మేము తలా కొన్ని వేసుకొని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతవరకు ఈ కాలనీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. ఇదే ఫస్ట్ టైము జరగటం వల్ల మాకు భయం ఏర్పడ్డది. గతంలో ఎప్పుడూ ఇలాంటివి జరగలేదు. అయితే చెట్లు విపరీతంగా కొట్టడానికి కారణాలు కూడా డ్రైనేజీ డ్యామేజ్ అయ్యే పరిస్థితిలో ఉంది. ఏమైనా పూల మొక్కలు మాత్రమే పెంచుకోవాలనే నిబంధన ఉండే కాబట్టి పెద్ద చెట్లని వేయటం వల్ల అవి పెద్దగా అయ్యి డ్యామేజ్ అవుతుంది. దానికి తోడుగా సీసీ కెమెరాల్లో రికార్డు కావట్లేదు చెట్లు అడ్డం రావటం వల్ల. ఆ చెట్ల చాటు నుండి దొంగలు ప్రవేశించి గతంలో మొన్న ఒక 10 రోజుల క్రితం దేగల జనార్దనం అనే. మీరు ముఖ్యంగా చెప్పండి, మీరు పోలీసు వాళ్ళని ఏం కోరుకుంటున్నారు? పోలీసు వాళ్ళు మేము ఏర్పాటు చేసుకున్న సెక్యూరిటీ సరిపోదు కాబట్టి మాకు రాత్రి వేళల్లో పోలీసు వాళ్ళు కూడా గస్తీ తిరిగి దీనికి సెక్యూరిటీ కల్పించాలని మేము కోరుకుంటున్నాము. మనం ఇక్కడ గమనించేటే చూస్తున్నాం, 126 ఇండ్ల గల సముదాయంలో మనం ఇదంతా కూడా పచ్చని వాతావరణంతో కలకల్లాడుతుంది. అయితే ముఖ్యంగా ఈ చెట్లు నరకడం గల కారణం ఏంది, ఇక్కడ ఉన్నటువంటి ఇంటి వరణం తెలుసుకుంటే ఏంటంటే అసలు మేము భయభ్రాంతులకు గురవుతున్నాము. దొంగలు వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. ఇక్కడ 3 ఇళ్లలో కూడా చోరీ జరిగింది. వాళ్ళు అవసరం వస్తే మా మీద దాడి చేసే కూడా సిద్ధంగా ఉన్నారు. ఒక ఇంట్లో మాత్రం దాడి చేసే కూడా వాళ్ళు కూడా విసిరారు. అయినా కూడా మేము ప్రతిఘటించడంతో దొంగలు వెళ్ళిపోయారు. అయితే ముఖ్యంగా ఈ చెట్లు ఉండటంతో అసలు చెట్ల చాటుకు దొంగలు ప్రవేశించి అసలు
అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం కథ, రాళ్ళు ఇస్తున్నారా లేకపోతే ఆయుధాలతో వచ్చారా కూడా తెలిసే పరిస్థితి కాదు. దాంతోపాటు డ్రైనేజీ కూడా ఒక సమస్య ఏర్పడింది. ఎందుకంటే చిన్న చిన్న మొక్కలు ఉండాల్సినటువంటి డ్రైనేజీ ప్లేస్లో పెద్ద పెద్ద వృక్షాలు ఉండటం వల్ల పైపులు కూడా అడ్డం వచ్చి పైపులు కూడా పలుకుతున్నాయి, డ్రైనేజీ సమస్య కూడా ఏర్పడుతుంది. అంతేకాకుండా ఇక్కడ మేము ముఖ్యంగా ఏంటంటే డ్రైనేజీ సమస్య పక్కకు పెడితే అసలు ఈ దొంగతనాల గురించి మాత్రం వీళ్ళు మొత్తం రాత్రి 12 దాటితే మాత్రం బెంబేలెత్తిపోతున్నారు. ఎందుకంటే ఇది మొత్తం కూడా ఇది దంతాలపల్లి హైవే రోడ్లో ఉన్నటువంటి ఈ యొక్క పిఎన్ఆర్ సముదాయము. ఇక్కడ మాత్రం 126 ఇండ్లు ఉన్నాయి. ఇక్కడ అందరూ కూడా విద్యావంతులు, ధనికులు లాంటి వాళ్ళే ఉన్నారు. దీంట్లో పోలీసు వాళ్ళని కూడా ఒకటే, వీళ్ళంతా రాత్రి వేళల్లో గస్తీ ఉంచండి, ఖచ్చితంగా మా ప్రాణాలు కాపాడాలి. ఎందుకంటే దొంగతనాలకు వచ్చే వాళ్ళంతా కూడా ముసుగులు ధరించి వస్తున్నారు, బట్టలు లేకుండా వస్తున్నారు. వాళ్ళంతా ఇక్కడ వాళ్ళ లేకపోతే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారా అర్థం కావట్లేదు. ఎందుకంటే దొంగతనానికి వచ్చిన వాడు ప్రాణాలకు కూడా తెగించి దొంగతనం చేసేందుకు సిద్ధంగా ఉంటాడు. ఒకవేళ మేము ప్రతిఘటిస్తే మా మీద కూడా హత్యలు చేసేందుకు కూడా సిద్ధంగా ఉంటున్నారు. పోలీసులు కనుక గస్తులు నిర్వహిస్తే మాత్రం దొంగల నుంచి మమ్మల్ని కాపాడతారు, ఖచ్చితంగా మీరు మమ్మల్ని కాపాడాలి, లేకపోతే మాత్రము పరిస్థితి మాత్రం మరీ ఘోరంగా ఉంటుందని వాళ్ళు పేర్కొంటున్నారు.